మరి ముగింపు సభకి చాలా దూర ప్రాంతం నుంచి మరి దైవ సేవకులు నడిపించబడి ఉన్నారు. మరి థామస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరి వారి ముంబై మీటింగ్ని క్యాన్సిల్ చేసుకొని మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి ఇక్కడికి నడిపించబడినందుకు కేవలం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి గొప్ప సేవకుల్ని, గొప్ప అభిషక్తుల్ని మన మధ్యలో ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఉంచినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. మా ఆహ్వానాన్ని మన్నించి మరి చాలా దూర ప్రాంతం నుంచి నడిపించబడిన దైవ సేవకుని మరి టీం అంతటిని బట్టి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. మరి ఈ సమయంలో మరి నిజంగా పరిచర్య ద్వారా అనేక మంది ప్రభువుని తెలుసుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయం. కేవలం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి మా ఆహ్వానాన్ని మన్నించి చాలా దూర ప్రాంతం నుంచి చాలా ప్రయాణము చేసి మరి మన మధ్యలోకి వచ్చిన అభిషక్తులు మరి డాక్టర్ థామస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాము. ఈ సమయంలో వారు గ్రీటింగ్స్ అందజేస్తారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దైవజనుడు అమ్మాతేజ గారు 40 డేస్ ముగించుకొని దేవుడితో 40 డేస్ గడిపి ఈరోజు మరలా మన మధ్యకి రావటం చాలా సంతోషం. వాస్తవానికి బాంబే పక్కన నాసిక్ అనే పట్టణంలో నిన్న రాత్రి వరకు మీటింగ్ జరిగింది. ఈరోజు కూడా అక్కడే ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించాడో నా ప్రోగ్రాంను మార్చుకొని మరి రాత్రి ప్రయాణం చేసి బాంబే వచ్చి బాంబే నుండి మళ్ళా ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుండి మళ్ళా కారులో ఇక్కడ మేము చేరుకోగలిగాం. ఈరోజు మీ అందరికి తెలుసు, దైవజనుడు, ఆత్మపురుడైన దైవజనుడు కాలంలో ఎన్నో ఇబ్బందికి, నేరారోపణకి గురి అయ్యారు. కానీ రాబోతున్న దినాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు, మన దేశంలోనే బహుబలంగా వాడబడబోతున్నారు. దైవజనుడు ద్వారా అనేక సూచక్రియలు, మత్కార్యాలు, అసాధారణమైన అద్భుతమైన కార్యాలు మన కళ్ళతో చూడబోతున్నాం. ఇప్పుడు దాకా దైవజనుడు అమ్మతేజ ద్వారా మనం చూసింది చాలా తక్కువ. కానీ రాబోతున్న దినాల్లో గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఇటువంటి పెద్ద పెద్ద కూడికల్ని వారే ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను దేవుడు రక్షించబోతున్నాడు. ఎంతమంది నాతో పాటు ఏకీపిస్తున్నారు? గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆయనకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. అధికారముతో కూడిన అపోస్తల యొక్క పరిచర్యను రాబోతున్న దినాల్లో శక్తివంతంగా కొనసాగించబోతున్నారు. హల్లెలూయా. దేనికి తక్కువ కాకుండా దేవుడు సమృద్ధి అయిన మరి వనరులను, ధనాన్ని ఇచ్చి, తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి ఆయన పక్షముగా మరి ఎంతోమంది సహాయ సహకారకులను దేవుడు లేపబోతున్నాడు. నేను ఒక్క చిన్న మాట, నాకు దేవుడు చూపించిన ఒక చిన్న మాట మీకు చూపించి నేను దైవజనుడి కోసం ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏలియా సమయం అయిపోయిందని దేవుడితో చెప్తున్నాడు, ప్రభా నన్ను తీసేసుకో, ఇంకా నేను పరిచర్య చేయలేనని.
అప్పుడు దేవుడు ఎలీషాను అభిషేకించమంటున్నాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. పాత నిబంధనలో అభిషేకించాలంటే ఖచ్చితంగా నూనె ఉండాలి. యాజకులందరూ బైబిల్లో ఏ యాజకులైనా చూడండి, ఏ ప్రవక్తలైనా చూడండి, ఏ రాజులైనా చూడండి, నూనె లేకుండా అభిషేకించబడలేదు. దావీదు నూనెతోనే అభిషేకించబడ్డాడు, అలాగే సౌలు నూనెతోనే అభిషేకించబడ్డాడు. కానీ ఏలియాతో దేవుడు సడన్గా ఎలీషాను అభిషేకించని చెప్పినప్పుడు ఎలియా దగ్గర నూనె లేదు. నూనె లేదని దేవుని పని ఆగిపోలేదండి, దేవుని యొక్క ఉద్దేశం ఆగిపోలేదు. ప్రభు ప్రేరేపించాడు, నూనెకు బదులుగా నీ సాల్వను వేస్తే ఆ నూనెతో అభిషేకించినప్పుడు ఎటువంటి అభిషేకం అయితే దిగుతాయో, ఎటువంటి శక్తి అయితే దిగుతాయో అటువంటి శక్తి నువ్వు సాల్వను వేసినప్పుడు జరుగుతాయని దేవుడు మాట్లాడాడు. అందుకొరకు సాల్వ వేయగానే, ఆయన తుప్పట్టి వేయగానే నూనె పోయబడినప్పుడు వచ్చే అభిషేకం కంటే డబుల్ అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, రాబోతున్న దేవుని యొక్క కార్యం ఎప్పుడు ఆగిపోదండి. నూనె లేదని అక్కడ అభిషేక కార్యక్రమం ఆగిపోలేదు. దేవుడు దుప్పటితో అభిషేకం చేస్తాడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు ఆగిపోలేదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను అపాయాన్ని అతకు రాదని ప్రభు చెప్పాడు. అలాగే దైవజనులంటే, అభిషక్తులంటే ఎన్నో వ్యతిరేక శక్తులు వేస్తాయి. నీ ఇంటి వారి నీకు శత్రులని ప్రభు చెప్పాడు. కాబట్టి అన్ని నుండి వ్యతిరేకత ఎలాగున్నా క్రైస్తవ సమాజం నుండి అనేక మంది వ్యతిరేకులు ఈరోజు అభిషక్తులకు విరోధంగా నిలబడుతున్నారు. కానీ వాళ్ళ కార్యాలు ఏదో నిలబడదు. దైవజనుడు అమ్మ తేజ గారి ద్వారా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ కార్యాలన్నీ ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు తన ఎడల కలిగిన ఉద్దేశాలు ఏదో ఆగిపోదంటున్నాడు. గొప్పగా బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక మోసే వలె, ఈ దినపు మోసే వలె దేవుడు దైవజనుని అమ్మదేజ గారిని వాడుకోబోతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన దైవజనుడి కోసం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మా ప్రియ దాసుని అభిషేకించండి ప్రభా. 40 days నైనా ఈ ప్రపంచ దేశాన్ని చూడకుండా నిన్నే చూస్తూ ఆరాధిస్తూ ప్రభా నీతో ఫేస్ టు ఫేస్ గడిపిన ఆయన ఈరోజు వచ్చిన నీ దాసుని ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఓ రాబా శంతల బహందు రాబాలరా. ప్రభు చెప్తున్నాడు, బ్రదర్ నువ్వు జడియకు, మోసేకి నేను ఎలాగ తోడుగా ఉన్నానో అలాగనే నీకు తోడై ఉన్నాను. యెహోషువ 1:3, యెహోషువ 1:5, యెహోషువ 1:9 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు పిలుపు, ఒక అపోస్తల పిలుపు, అనేక మందిని సేవకులుగా తయారు చేస్తావు. అనేక సూచక్రియలు మత్కార్యాల ద్వారా జరగబోతున్నాయి. చనిపోయిన వారితో సైతం నీ ద్వారా లేపబడతారు. థ్యాంక్ యూ లార్డ్. గదిలో దేవుడు మీకు ఏదైతే మాట్లాడారో, వాగ్దానం చేస్తారో అదంతా మీరు చూస్తారు. మీ కుటుంబం చూడబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. ఈ దేశం చూడబోతున్నాయి. మిమ్మల్ని ఒక అగ్ని జ్వాలలుగా, అభిషక్తులుగా దేవుడు వాడుకుంటారని మాట్లాడుతున్నాడు. రంటాలా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ లార్డ్. పరలోక నుండి ఒక బ్లూ కలర్ లో ఉన్న తుప్పటి మిమ్మల్ని కప్పడితే నేను చూస్తున్నాను, మిమ్మల్ని కప్పడితే నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బాబా. ఈ టైంలో మీరు అనేక మార్లు ఉపవాసం ఉన్నారు. ఈసారి ఈ టైంలో మీ నోటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. మీ నోటితో ఏది పలుకుతారో అది వెంటనే జరగబోతున్నాయి. మీ నోటి మాట ద్వారా అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. మీ నాలుక ఒక అగ్ని ఖడ్గం, అది ఒక అగ్ని జ్వాల అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు దేనిని బంధిస్తావో ఈ భూమిలో బంధించబడతాయి. నువ్వు దేనిని అడుగుతావో అది నీకు ఇవ్వబడతాయి.
ప్రజల కోసం నువ్వు ఏమి అడుగుతావో అది వెంటనే నేను జరిగిస్తానని ప్రభు చెబుతున్నాడు. నువ్వు అభిషక్తుడివి, నా ప్రియ దాసుడివి, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ముందుకు సాగు. ఇంతకాలం చేయలేని పనిని 1 year 2 years లోనే దేవుడు మీ ద్వారా జరిగించబోతున్నాడు. పెద్ద మందిరం కట్టబడతాయి, వేల మంది వస్తారు, అన్ని రాష్ట్రాల నుండి వస్తారు, అన్ని దేశాల నుండి వస్తారు. థ్యాంక్ యూ లార్డ్. మరలా మీరు థ్యాంక్ చిగురించబడబోతున్నారు, మరలా తేజరివ్వబోతున్నారు. ఈ భూమిని తలక్రిందగా చేసేవారు ఇక్కడ కూడా ఉన్నారు అన్నట్టుగా మీ గురించి సాక్ష్యం పడబోతుంది. నిన్ను దేవుడు అభిషేకించి వాడుకుంటారని మాట్లాడుతున్నాడు. కీర్తన 89, 20, 21, 22 వాగ్దానం చేస్తున్నాడు. రాబా షందల బాబా అనేక మంది అనాథ పిల్లలకు, అనేక మంది బీదవారికి, విడోస్కి నువ్వు సహకారిగా ఒక తండ్రిగా తల్లిగా మిమ్మల్ని నియమిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నిన్ను ముట్టువాడు నా కళ్ళు గుడ్డు ముడుతున్నాడు. నువ్వు నా దృష్టికి విలువైన వాడివి, నిన్ను నా హృదయంలో హత్తుకున్నానని ప్రభు చెప్తున్నాడు. నా హృదయంలో నువ్వు ఉన్నావు, నిన్ను నేను ముద్ర వేసుకున్నానని ప్రభు చెప్తున్నాడు. జెఫెనియా 3వ అధ్యాయం 17-20 వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం ప్రకారం వాడుకుంటాడు. రాబోతున్న దినాల్లో అనేక లోతైన మర్మాలు మీ ద్వారా బయలుపరచబడతాయి, ఆత్మ ప్రత్యక్షత కలుగుతాయి. థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది రోగులు, చనిపోయిన వారితో చనిపోతున్న వారితో సైతం థ్యాంక్ యూ లార్డ్, కొర్రప్రాంతో ఉన్నవారు మీ చేయి పడగానే లేస్తారు. థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది గుడ్డి వాళ్ళకు చూపులు, థ్యాంక్ యూ లార్డ్. కుష్ఠరోగులకు స్వస్థత, క్యాన్సర్ రోగులకు స్వస్థత మీ ద్వారా కలగబోతున్నాయి. అనేక మందికి విడుదల ఇచ్చే ఒక అభిషేకం కలిగిన దైవజనుడిగా ముందుకు వెళ్తాం. అనేక మంది యవనస్తులకు ఒక మాదిరికరంగా నేను నిలబెట్టబోతున్నాను. మిమ్మల్ని బలంగా వాడుకొని అనేక ఆత్మలను ప్రభు కోసం, ప్రభు రాకడ కోసం మీరు సిద్ధపరుస్తారని ప్రభు చెబుతున్నాడు. నీకు విరోధంగా ఎన్నో పండగలు చేయబడ్డాయి, చేతబడులు చేయబడ్డాయి, ప్రయోగాలు చేయబడ్డాయి. అనేక మంది వ్యక్తులను సాతాను లేపాడు. నీ మీద ఎన్నో బురద చల్లించాలనుకున్నారు, అవన్నీ నేను నశింపచేస్తాను. ఇంగమితో కూడా నశింపచేస్తాను. నిన్ను చుట్టూ దేవదూతలు ఉన్నారు, అగ్ని స్తంభాలు ఉన్నాయి, మేఘపు స్తంభాలు ఉన్నాయి. నిన్ను ముట్టువాడు కళ్ళు గుడ్డుపడుతున్నాడు అని ప్రభు చెబుతున్నాడు. నీకు కావాల్సిన ఫైనాన్స్ నేను రిలీజ్ చేస్తున్నానని ప్రభు చెబుతున్నాడు. నీ సేవ నేను కొనసాగిస్తాను, నీ సేవ నీది కాదు నాదని ప్రభు చెబుతున్నాడు. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రియ సహోదరిని వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించి అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాను. ఈ 40 days అయినా నీ సమూహంలో, నీ సన్నిధిలో ఉండి పొందుకున్న అభిషేకము తండ్రి ప్రభు నది వలె ప్రవహించిన గాక, ప్రజల యొక్క జీవితంలో ప్రవహించిన గాక, అభిషేకం ప్రవహించిన గాక. ఆకాశ వాకిట్లు విప్పబట్టుదని చూస్తున్నాను. దేవుడు మన ఆశీర్వదించి దీవించి బలపరిచి వర్ధలచినగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.